గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ప్రాక్టికల్స్లో ఉన్న వాల్యూమెట్రిక్ అనాలిసిస్ అనే టాపిక్ కోసం మనం మాట్లాడుకుందాం. వాల్యూమెట్రిక్ అనాలిసిస్ అనేది మనకు ప్రాక్టికల్గా 8 మార్క్స్ అనేది వస్తుంది. సో 8 మార్క్స్ మనం ఈజీగా ఎలాగ స్కోర్ చేయొచ్చు అనేది మనం ఈ టాపిక్లో ఇప్పుడు నేర్చుకుంటున్నాం. సో వాల్యూమెట్రిక్ అనాలిసిస్ నుంచి మనకి 8 మార్క్స్ వస్తుంది. సో వాల్యూమెట్రిక్ అనాలిసిస్లో మనకు టైట్రేషన్స్ ఉంటాయి. ఈ టైట్రేషన్స్లో మనకు 2 టైప్స్ ఆఫ్ టైట్రేషన్స్ ఉంటాయి. ఫస్ట్ టైట్రేషన్ వచ్చేసి యాసిడ్ బేస్డ్ టైట్రేషన్, సెకండ్ టైట్రేషన్ వచ్చేసి పర్మాగ్నోమెట్రిక్ టైట్రేషన్స్ అన్నమాట. ఫస్ట్ మనం యాసిడ్ బేస్డ్ టైట్రేషన్ కోసం ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. యాసిడ్ బేస్డ్ టైట్రేషన్స్లో మనకు ఫస్ట్ టైట్రేషన్ వచ్చేసి సోడియం కార్బోనేట్ వర్సెస్ హెచ్సిఎల్ టైట్రేషన్ అనమాట. సోడియం కార్బోనేట్కి హెచ్సిఎల్ టైట్రేషన్లో మనం యాసిడ్ బేస్డ్ టైట్రేషన్లో ఫస్ట్ టైట్రేషన్ కూడా ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. ఈ టైట్రేషన్లో మనం అసలు ఏం రాయాలి, ఏం రాస్తే మనం 8 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు, అసలు ఆ మార్క్స్ ఎలా అలాట్ చేసాడు అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్గా ఏంటంటే మనం సింపుల్ ప్రొసీజర్ మనకు ప్రాక్టికల్ ల్యాబ్లోకి ఎంటర్ ఏంటంటే మనం 10 మినిట్స్లో మనకి క్వశ్చన్ ఇచ్చిన 10 మినిట్స్లో మనం సింపుల్ ప్రొసీజర్ రాయాలి. ఈ సింపుల్ ప్రొసీజర్ రాసినందుకు మనకు 2 మార్క్స్ అనేది వస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే బ్యూరెట్ రీడింగ్స్ అనేవి ఎర్రర్ లేకుండా మనం తీసుకున్నట్లయితే వితౌట్ ఎర్రర్ బ్యూరెట్ రీడింగ్స్ మనం తీసినట్లయితే మనకు 4 మార్క్స్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ అండ్ రిపోర్ట్. క్యాలిక్యులేషన్ కరెక్ట్గా చేసి మనం రిపోర్ట్ దాన్ని కరెక్ట్గా చేసినట్లయితే 2 మార్క్స్ వస్తాయి. టోటల్గా 8 మార్క్స్ అనేది మనం స్కోర్ చేయొచ్చు అనమాట. సో అయితే సింపుల్గా మనం ఈ టైట్రేషన్ ఎలా చేస్తాం, సింపుల్గా మనం ప్రాక్టికల్గా దీన్ని ఎలా రాయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఫస్ట్ మనం రాయాల్సింది ఏంటంటే యాసిడ్ బేస్డ్ టైట్రేషన్లో ఫస్ట్ మనం రాయాల్సింది ఈక్వేషన్ అనమాట. ఈ యాసిడ్ బేస్డ్ టైట్రేషన్లో 2 moles of HCl plus Na2CO3 gives rise to NaCl plus H2O plus CO2. సో ఇందులో 2 moles of HCl తీసుకుంటున్నాం, 1 mole of Na2CO3తో రియాక్ట్ చేస్తున్నాం అన్నమాట. Na2CO3 HCl మోల్ నెంబర్ని మనం ఇక్కడ ఇండికేట్ చేస్తూ రాయాలి. సో నెక్స్ట్ మనం ప్రొసీజర్ ఏం రాయాలి, ఫస్ట్ 10 మినిట్స్ ప్రొసీజర్ రాయాలి కదా. ఈ ప్రొసీజర్ ఏం రాయాలంటే బ్యూరెట్ అని సైడ్ ఐటమ్ పెట్టుకుంటాం. బ్యూరెట్లో మనం ఏం ఫిల్ చేస్తున్నాం, బ్యూరెట్ ఈస్ ఫిల్డ్ విత్ హెచ్సిఎల్ సొల్యూషన్. బ్యూరెట్లో మనం హెచ్సిఎల్ సొల్యూషన్ ఫిల్ చేస్తాం. నెక్స్ట్ పిపెట్లో 20 ml ఆఫ్ Na2CO3 ఈజ్ పిపెట్ అవుట్. పిపెట్తో మనం 20 ml ఆఫ్ Na2CO3 సొల్యూషన్ మనం పిపెట్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ కోనికల్ ఫ్లాస్క్. ఈ కోనికల్ ఫ్లాస్క్లో మనం ఏదైతే పిపెట్ అవుట్ చేస్తామో Na2CO3 సొల్యూషన్ని కోనికల్ ఫ్లాస్క్లోకి దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఇండికేటర్. ఇందులో ఈ టైట్రేషన్లో ఇండికేటర్గా ఏం యూజ్ చేస్తామంటే మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ని యూజ్ చేస్తాం. ఈ మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ని యూజ్ చేసి కోనికల్ ఫ్లాస్క్లో ఉండే Na2CO3లో మనం మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ని మనం 1 or 2 drops మనం యాడ్ చేసిన వెంటనే ఆ సొల్యూషన్ అనేది ఏ కలర్లోకి వస్తుందంటే పేల్ ఎల్లో కలర్లోకి వస్తుంది అనమాట. ఈ పేల్ ఎల్లో కలర్లోకి వచ్చిన ఈ సొల్యూషన్ని మనం బ్యూరెట్లో ఉండే హెచ్సిఎల్ సొల్యూషన్తో మనం టైట్రేషన్ చేస్తే అది పేల్ పింక్ కలర్లోకి వస్తుంది అనమాట. దీన్ని మనం ఎండ్ పాయింట్గా తీసుకుంటాం. ఎండ్ పాయింట్ పేల్ ఎల్లో టు పేల్ పింక్. మనం Na2CO3 సొల్యూషన్లో ఈ మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ వేసిన వెంటనే మనకు ఈ కలర్లో ఉండే ఒక సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది. ఈ సొల్యూషన్ మనం బ్యూరెట్లో ఉండే హైడ్రోక్లోరిక్ యాసిడ్ సొల్యూషన్తో టైట్రేషన్ చేస్తుంటే మనకు పేల్ పింక్ కలర్లో ఉండే ఈ సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. పేల్ ఎల్లో టు పేల్ పింక్, దిస్ ఈస్ ద ఎండ్ పాయింట్ ఆఫ్ దిస్ టైట్రేషన్ అనమాట. ఈ టైట్రేషన్లో మనం ఎండ్ పాయింట్గా దీన్ని తీసుకుంటాం. ఇప్పుడు మనం ప్రాక్టికల్ చేసేటప్పుడు ఎలా చేస్తాం ఏంటనేది ఒకసారి చూద్దాము. సో ఈ ప్రాక్టికల్ చేసేటప్పుడు ఫస్ట్గా దీనిలో మనం యూజ్ చేసే ఆపరేటర్స్ ఏంటి అంటే బ్యూరెట్ అనమాట. నెక్స్ట్ పిపెట్, కోనికల్ ఫ్లాస్క్, బ్యూరెట్ స్టాండ్, వీటిని మనం ఈ ప్రాక్టికల్లో యూజ్ చేస్తాం. సో ఫస్ట్గా ఇప్పుడు మనకి ఆపరేటర్స్ ఇచ్చిన వెంటనే వీటిని నీట్గా మనం వాష్ చేసుకోవాలి. బ్యూరెట్ తీసుకుంటే దీన్ని బ్యూరెట్ అంటాం. దీంట్లో మనకు 50 ml వరకు కూడా మనకు స్కేల్ అనేది ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మనకి బ్యూరెట్ ఇచ్చిన వెంటనే ఈ బ్యూరెట్ని మనం వాష్ చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి. ఎలా ఫస్ట్ మనం వాటర్తో వాష్ చేసుకుంటాము బ్యూరెట్ని. వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత వాటర్ని వేసాక సో ఈ వాటర్ని టోటల్గా ఈ బ్యూరెట్ అంతా కూడా మనం సర్క్యులేట్ చేయాలి. సర్క్యులేట్ చేశాక కింద ఉండే నాజిల్ నుంచి కొంత వాటర్ని మనం విడిచిపెట్టాక తర్వాత పైనుంచి టోటల్గా వాటర్ని మనం ఇలా విడిచిపెట్టాలి. ఇలా మనం బ్యూరెట్ని వాటర్తో వాష్ చేసుకుంటాం. వాష్ చేసుకున్నాక దీన్ని రిన్స్ చేయాలన్నమాట. మనం బ్యూరెట్లో ఏ సొల్యూషన్ అయితే తీసుకుంటామో ఆ సొల్యూషన్తో దీన్ని రిన్స్ చేస్తాం. బ్యూరెట్లో ఏ సొల్యూషన్ తీసుకుంటున్నాం, మనం హెచ్సిఎల్ సొల్యూషన్ తీసుకుంటున్నాం. సో ఇప్పుడు హెచ్సిఎల్ సొల్యూషన్తో బ్యూరెట్ని రిన్స్ చేస్తాం. సో బ్యూరెట్లోకి హెచ్సిఎల్ సొల్యూషన్ మనం పోర్ చేసుకుంటాం.
సో ఈ HCl సొల్యూషన్తో మనం బ్యూరెట్ని రింజ్ చేస్తాం అనమాట. ఇంతకు ముందు మనం వాటర్తో ఎలా అయితే వాష్ చేస్తాం అలానే టోటల్గా HCl సొల్యూషన్ బ్యూరెట్ అంతా కూడా సర్క్యులేట్ చేస్తాము. సర్క్యులేట్ చేసిన తర్వాత ఏంటంటే ఈ నాజిల్ నుంచి కొంతగా HCl సొల్యూషన్లో పొందించాక మళ్ళీ పై పార్ట్ నుంచి HCl సొల్యూషన్ ఇలా మనం తీసుకుంటాం. ఇప్పుడు బ్యూరెట్ అనేది క్లీన్ అయిందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఈ బ్యూరెట్లోకి మనం 0 వరకు కూడా HCl సొల్యూషన్ని మనం ఫిల్ చేసేసి బ్యూరెట్ స్టాండ్కి దీన్ని క్లాంప్ చేయాలన్నమాట. HCl సొల్యూషన్ని మనం బ్యూరెట్లోకి పోర్ చేశాక కొంచెం 0 కంటే ఎక్స్ట్రాగా ఉండేటట్లుగా మనం HCl సొల్యూషన్ తీసుకొని 0 రీడింగ్కి మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అయితే 0 రీడింగ్కి అడ్జస్ట్ చేసుకునేటప్పుడు ఇది కలర్లెస్ సొల్యూషన్ కాబట్టి మనం లోవర్ మినిస్కస్ తీసుకోవాలన్నమాట. సో లోవర్ మినిస్కస్కి మనం అడ్జస్ట్ చేసుకున్నాక దీన్ని బ్యూరెట్ స్టాండ్కి మనం క్లాంప్ చేస్తామన్నమాట. సో దీన్ని మనం 0 కంటే ఎక్స్ట్రాగా తీసుకొని 0కి లోవర్ మినిస్కస్ 0 క్లియర్గా అడ్జస్ట్ అయ్యేటట్లుగా కరెక్ట్గా అడ్జస్ట్ అయ్యేటట్లుగా మనం బ్యూరెట్ని రీడింగ్ తీసుకోవాలి. మీరు క్లియర్గా చూసినట్లయితే మీకు ఇదిగోండి బ్యూరెట్కి లోవర్ మినిస్కస్ అనేది 0కి అడ్జస్ట్ అయినట్లుగా నేను అడ్జస్ట్ చేసుకున్నాను. దీన్ని బ్యూరెట్ స్టాండ్కి క్లాంప్ చేస్తాను అన్నమాట. సో నెక్స్ట్ మనం పిపెట్లో Na2CO3 సొల్యూషన్ని మనం పిపెట్ అవుట్ చేయాలి. సో పిపెట్ అవుట్ చేసే ముందుగా పిపెట్ని కూడా మనం వాష్ చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి. పిపెట్ని కూడా సేమ్ అదే విధంగా మనం వాష్ చేసుకుంటే ఫస్ట్ వాటర్ అనేది పిపెట్లో వేస్తాం. వేస్తే దీన్ని టోటల్గా ఈ బల్బులో వరకు తీసుకొచ్చాక పిపెట్లో బల్బు ఉంటుంది, ఈ బల్బు వరకు తీసుకొచ్చి సో దీన్ని ఇలా చేశాక సో పైనుంచి మనం వాటర్ బయటికి పవర్ చేస్తాం. తర్వాత దీంట్లోకి Na2CO3 సొల్యూషన్తో దీన్ని రింజ్ చేస్తాం. సో Na2CO3 సొల్యూషన్ తీసుకొని టోటల్గా ఈ సొల్యూషన్ ఆ బల్బులో వచ్చేటట్లుగా చేసి టోటల్గా దీన్ని రింజ్ చేస్తాం. రింజ్ చేశాక ఇలా సర్క్యులేట్ చేసుకొని ఇలా రింజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ పిపెట్తో 20 ml ఆఫ్ Na2CO3 మనం పిపెట్ అవుట్ చేయాలి. పిపెట్ అవుట్ చేసేటప్పుడు ఈ బల్బు వరకు కూడా మనం కొంచెం ఫాస్ట్గా పిపెట్ అవుట్ చేస్తాము. తర్వాత ఇక్కడ ఏదైతే మార్క్ ఉంటుందో ఆ మార్క్ వరకు వచ్చే వరకు మాత్రం కొంచెం స్లోగా పిపెట్ అవుట్ చేసుకోవాలి. పిపెట్ అవుట్ చేసేటప్పుడు మనం ఈ ఫింగర్ని యూజ్ చేసి మనం పిపెట్ అవుట్ చేసిన తర్వాత ఈ ఫింగర్ని యూజ్ చేసి ఇలా మనం పిపెట్ని క్లోజ్ చేయాలి. సో అదొకసారి చూద్దాము. చూడండి ఇలా ఈ ఫింగర్తో మనం పిపెట్ అవుట్ చేసిన తర్వాత దీన్ని క్లోజ్ చేసి దీన్ని కోనికల్ ఫ్లాస్క్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఈ సొల్యూషన్ కోనికల్ ఫ్లాస్క్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఇందులో ఏదైనా ఒక డ్రాప్ ఉంటే దీన్ని నోట్తో పెట్టి వదిలి ఇలా చేస్తారో అలా ఏ అవసరం లేదండి. ఇలా తీసుకుంటే మనం ఆ డ్రాప్ టోటల్ లాస్ట్ డ్రాప్ కూడా అందులో పడేంత వరకు మనం పిపెట్ని అందులో ఉంచినట్లయితే సో ఆ డ్రాప్ కూడా అందులోకి వెళ్తుంది. మనకు క్లియర్గా సో Na2CO3 20 ml Na2CO3 అనేది మనకు ట్రాన్స్ఫర్ అవుతుంది. మనం ఇప్పుడు ఈ పిపెట్ అవుట్ చేసిన Na2CO3 సొల్యూషన్లో మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ని మనం యాడ్ చేస్తాం. మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ని మనం యాడ్ చేసేసాక మనకు పేల్ ఎల్లో కలర్లో వచ్చేస్తుంది సొల్యూషన్. సో తర్వాత మనం దీన్ని టైట్రేషన్ చేసేటప్పుడు ఇలా ఈ కోనికల్ ఫ్లాస్క్ హెడ్ పార్ట్ని మనం రైట్ హ్యాండ్తో దీన్ని టచ్ చేస్తూ ఉండాలి. లెఫ్ట్ హ్యాండ్తోని నా బ్యూరెట్లో ఉండే నాజిల్ని ఇలా మనం సో టర్న్ చేస్తూ ఉంటే అప్పుడు మనకు టైట్రేషన్ అనేది క్లియర్గా ఉంటుంది. చూడండి ఇలా మనం ఒక్కొక్క డ్రాపు HCl సొల్యూషన్ని Na2CO3 సొల్యూషన్లో ఇలా పోర్ చేస్తూ ఉండాలి. మనకి ఎక్కడైతే ఆ పేల్ ఎల్లో కలర్ అనేది పింక్ కలర్లోకి టర్న్ అవుతుందో అప్పుడే మనం రీడింగ్ ఆ బ్యూరెట్ని ఈ నాజిల్ని మనం సో ఈ నాజిల్ని స్టాప్ చేసేసి రీడింగ్ని మనం నోట్ చేసుకోవాలి. సో ఇలా టర్న్ చేస్తూ ఇలా షేక్ చేస్తూ ఉంటూ మనం 1 డ్రాప్ అనేది HClని ఈ కోనికల్ ఫ్లాస్క్లోకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండాలి. చూడండి ఇలా ఎప్పుడైతే కలర్ మనకు ఒకే ఒక డ్రాప్తో కలర్ చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ అయిన వెంటనే మనం సో ఈ బ్యూరెట్ స్టాండర్డ్ నుంచి తీసాక మనం సో రీడింగ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. లోవర్ మినిస్కస్ చూడాలి. ఇక్కడ నాకు రీడింగ్ అనేది 19.9 అనేది వచ్చింది. సో ఇలా మనం రీడింగ్ని కరెక్ట్గా ఎటువంటి ఎర్రర్ లేకుండా మనం రీడింగ్ని సో నోట్ చేసుకోవాలి. ఇలా నోట్ చేసుకుంటే మనం రీడింగ్ని కరెక్ట్గా నోట్ చేసుకుంటే మనకు 4 మార్క్స్ అనేది అలర్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ మనం క్యాలిక్యులేషన్ అనేది ఎలా చేస్తామనేది ఇప్పుడు చూద్దాం. స్టూడెంట్స్ మనం రీడింగ్స్ ఇందాక తీసుకున్నాం కదా, తీసుకున్న రీడింగ్స్ అని మనం టేబుల్ ఆఫ్ ఫార్మ్లోని నోట్ చేసుకోవాలి. సో టేబుల్ ఆఫ్ ఫార్మ్లో మనకు సో 5 కాలమ్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ కాలమ్ సీరియల్ నెంబర్, సెకండ్ కాలమ్ వాల్యూమ్ ఆఫ్ Na2CO3, థర్డ్ కాలమ్ బ్యూరెట్ రీడింగ్స్, ఫోర్త్ కాలమ్ రన్ డౌన్ వాల్యూమ్ ఆఫ్ HCl.
సో మనం సీరియల్ నెంబర్ 1 2 3 వేస్తాం. వాల్యూమ్ ఆఫ్ NaOH మనం 20 ml NaOH ప్రిపోర్ట్ అవుట్ చేస్తూ ఉంటాం. సో వాల్యూమ్ ఆఫ్ NaOH అనేది 20 ml అవుతుంది. బ్యూరెట్ రీడింగ్స్ ఇనిషియల్ అండ్ ఫైనల్ రీడింగ్స్. ఇనిషియల్ రీడింగ్ బ్యూరెట్ లో మనం 0 కి అడ్జస్ట్ చేస్తాం. సో 0. ఫైనల్ రీడింగ్ అనేది మనం టైట్రేషన్ చేసేటప్పుడు మనకు ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూ ఫైనల్ రీడింగ్ లో మనం తీసుకోవాలి. ఫైనల్ రీడింగ్ 19.9 ml అవుతుంది. రెండవ వాల్యూమ్ ఆఫ్ HCl కూడా 19.9 ml. సో ఇప్పుడు మనం HCl Na2CO3 యొక్క టైట్రేషన్ చేయాలంటే ఇదే ప్రొసీజర్ని మనం ఫాలో అవ్వాలి. సో ప్రాబ్లం అనేది ఒకసారి ఎలా ఉంటుందో చూద్దాం. ఈ టైట్రేషన్లో ప్రాబ్లం చూద్దాం. ఇందులో ఒక ప్రాబ్లం తీసుకున్నాను. ప్రాబ్లం ఏంటంటే ఎస్టిమేట్ ద అమౌంట్ ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్రెసెంట్ ఇన్ 1000 ml ఆఫ్ ద గివెన్ సొల్యూషన్. 0.05 m Na2CO3 సొల్యూషన్ ఇస్ సప్లైడ్. అంటే 1000 ml HCl సొల్యూషన్లో మనం HCl సొల్యూషన్ యొక్క వెయిట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో దేన్ని యూజ్ చేసి 0.05 m Na2CO3 సొల్యూషన్ యూజ్ చేసి 1000 ml సొల్యూషన్లో ఉన్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ వెయిట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఇప్పుడు ఇంతకు ముందు నేను ఏదైతే ప్రొసీజర్ చెప్పానో ఆ ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి. రీడింగ్స్ తీసుకున్నాక మనం ఫస్ట్ మొలారిటీ ఆఫ్ HClని మనం ఫైండ్ అవుట్ చేయాలి. HCl మొలారిటీని ఫైండ్ అవుట్ చేయాలి అంటే సో మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా M1V1/N1 = M2V2/N2. ఇందులో మనకు ఏ సొల్యూషన్ యొక్క మొలారిటీని అయితే మనకు ఫైండ్ అవుట్ చేయమంటున్నారో ఆ సొల్యూషన్ యొక్క మొలారిటీ, వాల్యూమ్, నెక్స్ట్ మోల్ నెంబర్స్ అనేవి 1తో డినోట్ చేసుకుంటున్నాం. అంటే M1 అంటే మొలారిటీ ఆఫ్ HCl. సో ఈ మొలారిటీని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో V1 అంటే వాల్యూమ్ ఆఫ్ HCl. రెండవ వాల్యూమ్ ఆఫ్ HCl అనేది 19.9 ml అనేది వచ్చింది. 19.9 ml. N1 అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ HCl. సో HCl అనేది మనం 2 మోల్స్ తీసుకుంటున్నాం. 2 అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఈక్వేషన్ రాసేటప్పుడు అక్కడ రాసారు 2 మోల్స్ ఆఫ్ HCl = 1 మోల్ ఆఫ్ Na2CO3 అనేది. సో నెక్స్ట్ Na2CO3 సొల్యూషన్. Na2CO3 సొల్యూషన్ యొక్క మొలారిటీ M2 = 0.05 m. ఇది మనకు ప్రాబ్లంలో ఇచ్చారు 0.05 m. V2 అంటే వాల్యూమ్ ఆఫ్ Na2CO3. ఈ వాల్యూమ్ ఆఫ్ Na2CO3 అనేది మనం 20 ml Na2CO3 ప్రిపోర్ట్ అవుట్ చేస్తుంటాం. సో Na2CO3 వాల్యూమ్ ఎంత అవుతుందంటే మనకు 20 ml. N2 అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ Na2CO3. Na2CO3 మోల్స్ ఎంత అంటే ఇక్కడ 1 అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి M1 కావాలి కాబట్టి M1 = M2V2/N2 × N1/V1. ఈ వాల్యూస్ అన్ని ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేస్తే సింప్లిఫై చేస్తే సో మొలారిటీ ఆఫ్ HCl = 0.1005 m వస్తుంది. సో ఈ మొలారిటీని యూజ్ చేసుకుని మనం HCl వెయిట్ని ఫైండ్ అవుట్ చేయాలి. HCl వెయిట్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం సింపుల్గా ఒక ఫార్ములా రాసుకోవచ్చు. వెయిట్ ఆఫ్ HCl W = GMV/1000. ఇక్కడ G అంటే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ HCl, M అంటే మొలారిటీ ఆఫ్ HCl, V అంటే మనకు వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్. మనకు ప్రాబ్లంలో సొల్యూషన్ ఎంత వాల్యూమ్ ఇస్తున్నారో ఆ వాల్యూమ్ బై 1000. సో మనకు గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ HCl అంటే 36.5. మొలారిటీ ఆఫ్ HCl అనేది మనకు 0.1005 వచ్చింది. 0.1. వాల్యూమ్ ఆఫ్ HCl ఇక్కడ మనకు ఈ సొల్యూషన్ వాల్యూమ్ అనేది మనకు ప్రాబ్లంలో ఇచ్చారు. ఎస్టిమేట్ ద అమౌంట్ ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్రెసెంట్ ఇన్ 1000 ml ఆఫ్ ద సొల్యూషన్. ఈ సొల్యూషన్ టోటల్ వాల్యూమ్ అంటే 1000/1000. 1000 కి క్యాన్సిల్ అయ్యి 0.1 × 36.5 మనం మల్టిపుల్ చేస్తే మనకు 3.65 గ్రామ్స్ అనేది వస్తుంది అన్నమాట. ఇది HCl వెయిట్. ఇలా HCl వెయిట్ ని మనం ఫైండ్ అవుట్ చేశాక రిపోర్ట్ రాయాలి. ద అమౌంట్ ఆఫ్ HCl ప్రెసెంట్ ఇన్ 1000 ml ఆఫ్ ద సొల్యూషన్ = 3.65 గ్రామ్స్ అన్నమాట. సో ఇలా మనం రిపోర్ట్ ని క్యాలిక్యులేషన్ కరెక్ట్గా చేసినట్టు ఇంకో 2 మార్క్స్ అనేది అవాయిడ్ చేయడం జరుగుతుంది. టోటల్గా మనం 8 మార్క్స్ అనేది ఈజీగా తీసుకురావచ్చు. అయితే ఇక్కడ మనం చిన్నది ఒకటి అబ్జర్వ్ చేయాలి స్టూడెంట్స్. ఏంటంటే మనకు ప్రాబ్లంలో HClని ఫైండ్ అవుట్ చేయవచ్చు, లేదంటే Na2CO3ని కూడా ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో HCl కాన్సంట్రేషన్ అనే ఇవ్వచ్చు, లేదంటే Na2CO3 కాన్సంట్రేషన్ అని ఇవ్వచ్చు. Na2CO3 కాన్సంట్రేషన్ ఇచ్చేసి HCl ఫైండ్ అవుట్ చేయవచ్చు. HCl కాన్సంట్రేషన్ ఇచ్చేసి Na2CO3 కాన్సంట్రేషన్ మనకు ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఏది ఫైండ్ అవుట్ చేయమన్నా ప్రొసీజర్ అయితే ఇదని. సో ప్రాబ్లం కూడా ఇలానే చేసుకున్నట్లయితే మనం ఈజీగా 8 మార్క్స్ అనేది సో మనం తెచ్చుకోవచ్చు అన్నమాట ప్రాక్టికల్గా. సో నెక్స్ట్ టైట్రేషన్ అనేది మనం ఇంకొక వీడియోలో చేద్దాం.